మేము జనవరి 1 నుండి కూడా మొత్తం కూడా భారీ ఎత్తున సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఆయుధాలను కూడా మొత్తం కూడా విసర్జించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు సమయం కావాలి, భారీ ఎత్తున కూడా మేము సరెండర్ అవుతాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయుధాలు వదిలేయడం కూడా ద్రోహం కాదు. దాంతోపాటు ఆలోపు కూంబింగ్ ఆపరేషన్ చేయొద్దంటూ కూడా ఒక లేఖ రిలీజ్ అయింది. దానిపైన ఒకసారి మీ విశ్లేషణ ఏం చెప్తారు సార్? దేశంలోనే అన్ని రాజకీయ పార్టీల కన్నా మావోయిస్ట్ పార్టీ మీద పేద మధ్యతరగతి చాలా ఆశలు, ఆకాంక్షలు, విశ్వాసాలు పెట్టుకున్నారు. ఓకే. ఆ నేపథ్యంలో అది ఒక 50 ఏళ్లుగా తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు ఇప్పటికి 20,000కు పైగా వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు. అందులో భాగంగానే చాలామంది పై క్యాడర్ కూడా చనిపోయింది. అటువంటి దృష్టికి వస్తే మనకు నల్ల ఆదిరెడ్డి, తర్వాత మురళి, తర్వాత ఇక్కడ సిటీ కమిటీ సెక్రటరీ ఒకతను, మొత్తం ముగ్గురు సీసీ అనుకుంటా కొయ్యూరు లోపల 1999లో ఎన్కౌంటర్లో చంపబడ్డారు. తర్వాత పులి అంజన్న సాగర్ కూడా చనిపోయారు. ఇట్లా మొత్తానికైతే నాయకత్వం కూడా అప్పారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది చనిపోయారు. ఈ చనిపోయిన నేపథ్యంలో మనకు ఇక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నల్లమలను దాటి అది దండకారణ్యంలో 80 నుంచి నడిచే క్రమంలో వాళ్ళు అక్కడ నడిచే క్రమంలో అది ఆదివాసులను ఆర్గనైజ్ చేయడంలో భాగంగా అది 80లోకి వెళ్తే 90 నుంచి వాళ్ళ మీద నిర్బంధం ప్రారంభమైంది. ఆ నిర్బంధం అనేది 91లో జనజాగరణ అభియాన్ పేరుతోటి మహేంద్ర కర్మ దానికే సల్వాజుడు 2005 అది కూడా మహేంద్ర కర్మ నిర్వహించిండు. 1995 నుంచి 2004 వరకు, 2005 నుంచి డైరెక్ట్ సల్వాజుడమే. ఇక 2009 వచ్చే గ్రీన్ అంటూ, తర్వాత సమాధానం, ప్రహారు, ఇప్పుడు కాగారు కూడా నడుస్తుంది. ఈ కాగారు పేరుతోటి 2024 నుంచి మంగ్లీ సోడి 6 నెలల పాపతోటి స్టార్ట్ అయినటువంటి ఎన్కౌంటర్ హత్య ఇప్పటికీ ఒక 84 ఎన్కౌంటర్లు 780 మంది వరకు చంపేశారు. అయితే ఈ క్రమం ఇట్లా సాగుతుండగానే వాళ్ళు మొత్తంగా ఒక కుట్రపూరితమైన చర్య కావచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు, కానీ మొత్తానికైతే ఒక సరెండర్ విధానం అనేది కొనసాగుతుంది. సరెండర్ విధానం, ఆయుధాల అప్పగింత అనేది జరుగుతుంది. అది ఆ పార్టీ యొక్క అంతర్గత విషయాలే, దాని గురించి మనం పెద్ద కామెంట్ చేయలేం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇంట్లో కూర్చుంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన లేదు. ఎప్పుడైతే బయటకు వచ్చి మనం మాట్లాడుతున్నామో 10 మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది దేశంలో కోట్లాది మంది ప్రజల ముందు నేను విముక్తి సాధిస్తానని ముందుకు వచ్చింది కాబట్టి ప్రజలు అడిగే హక్కు ఉంటుంది. ప్రజల్లో భాగంగా పౌరకుల సంఘం అడిగే ఉంటుంది. మీరు ప్రజల పట్ల బాధ్యతగా వివరించినట్టయితే మీరు ఒక నిర్ణయంతో ప్రజల ముందుకు రావాల్సి ఉండే, కానీ మీరే 2-3 నిర్ణయాలతో, 2 ఆలోచనలతో బయటకు వస్తే ప్రజలు గందరగోళపడుతున్నారు. అదిగాక ఏమవుతుందంటే కొంతమంది సరెండర్ అవుతామని, కొందరు ఆయుధాలు అప్పగిస్తామని, కొందరు ఇక మనం ఎటువంటి పోరాటం చేయలేమని ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా వచ్చిన మార్కులు కాదు. ఎందుకంటే మనకు గత 50 ఏళ్లుగా నిర్బంధం అనేది కొనసాగుతూనే ఉంది. అది కోవర్ట్ కావచ్చు, మానాల ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే ఈ లోపల ఉన్న వాళ్ళను చంపేసిపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అయినప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికైనా మీరు ఏదైనా సాధిస్తారని అనుకుంటాను. సరే, ఇంకోటి ఏంటంటే నిజంగానే మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సాయుధ పోరాటం సరైనది కాదంటుందో, చాలామంది సాయుధ పోరాటం సరైనదే కాదంటున్నాను. కానీ ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంటుంది, చట్టబద్ధ పాలన ఉంటుంది, రాజ్యాంగం అమలు ఉంటుంది. ఇవన్నీ విఫలమై అసలు ఎటువంటి హక్కులు సాధించుకోలేని స్థితిలోనే ప్రజలు అంతిమంగా రైతాంగం కావచ్చు, కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ఒక ఆయుధంతో దాడి చేయడానికో, సాయుధంగా దాడి చేయడానికి సిద్ధపడతారు. ఇది వాళ్ళలో వచ్చినటువంటి ఒక గుణాత్మకమైన మార్పుగా మారుతుంది. అది ఏమవుతుందంటే వాళ్ళ సమస్యల పరిష్కారం అనేది ప్రధానంగా ఉండి వాళ్ళు ఏ రకమైన పోరాటానికి సిద్ధమవుతారు. అట్లా ఆ పోరాటం అనేది సాయుధ పోరాటం తీసుకుంది. సాయుధ పోరాటం తీసుకున్నంత మాత్రాన వాళ్ళ నేరస్తులు పరిగణించకుండా ఏ స్థితిలో సాయుధ పోరాటం తీసుకున్నారు, ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ పోరాటాలను ఆపే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో నాగా కావచ్చు, మిజో కావచ్చు, లేకపోతే బోడోల్యాండ్ కావచ్చు, వీళ్ళందరితో కూడా ప్రభుత్వాలు చర్చలు జరిగినాయి. ఎందుకు ఎల్టీటీ తోటి కూడా శ్రీలంక ప్రభుత్వం ఎన్నోసార్లు చర్చలు జరిగింది కదా. ఆ సాయుధ పోరాట వ్యక్తులతోటి ప్రభుత్వాలు చర్చలు జరగడం అనేది సహజం. అయితే ఈ ప్రభుత్వం కూడా నిజంగా 2004లో చర్చలు జరిపింది. చర్చలు జరిపినప్పుడు అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక 2-3 నెలల కాలం అసలు ఒక ఎన్కౌంటర్ హత్య లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలిగింది. కానీ ఎప్పుడైతే
మొదటి దశ చర్చలు అయిపోయిన తర్వాత రెండవ దశ ఎన్నికలు చర్చలో పిలుద్దామనే క్రమంలో అది లేకుండా పోయింది. మళ్ళీ ఎన్కౌంటర్ హత్యాకాండ జరిగింది. జాగి నల్లమండలం కూడా వాళ్ళు కాల్ చేసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి మనకు మొత్తంగా తెలంగాణలో ఎక్కడ లేదన్నది మనకు అట్లా ఉంది. మొత్తానికో దండకారణ్యంలో పనిచేస్తున్నది మనందరికీ తెలిసిన సత్యం. అయితే దండకారణ్యంలో కూడా చేసే క్రమం లోపల ఈ గ్రీన్ అంటూ లేదా ఇవన్నీ ఎదుర్కొంటున్నావు. గ్రీన్ అండ్ క్రమంలో పౌరకుల సంఘం, మిగతా దేశంలో హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ చేసినాయి. అక్కడ ఉన్నటువంటి సోనీ సోరి కావచ్చు, మాలిని సుబ్రహ్మణ్యం కావచ్చు, బేలాబాటే కావచ్చు, మనీష్ కుంజం కావచ్చు, చాలామంది వ్యక్తులు వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చి ప్రభుత్వానికి చెప్పిండ్రు. 2012లో బాసగూడ ఎన్కౌంటర్లో 17 మంది చంపేసిండ్రు. చంపేసినట్లు 5 పసిపిల్లలు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, మైనర్స్ ఉన్నారు. దాని మీద ప్రభుత్వమే జస్టిస్ అగర్వాల్ అని ఒక ఏకసభ్య కమిషన్ విచారణ కమిషన్ పెట్టింది. అది విచారణ చేసి ఇది ఎన్కౌంటర్ కాదని చెప్పి స్పష్టంగా చెప్పింది.